హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివడాగ్స్. నేను మీ శివాని. అండ్ ఈరోజు యూట్యూబ్ని అలా స్క్రోల్ చేస్తుంటే నాకైతే మాత్రం టైసన్ నాయుడు అని చెప్పి ఒక ట్రైలర్ కనిపించింది. ఎవరా అని చూస్తే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు. యాక్చువల్గా బాలీవుడ్కి బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఎంట్రీ ఇస్తున్నారు అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఎక్కడ బాలీవుడ్లో హిట్ కొడతారో, హిట్ కొట్టేసి ఎక్కడ మన టాలీవుడ్ని వదిలేస్తారో అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇక్కడ ఎలాగూ బాడీ చూపించి ఒకటో రెండో హిట్లు కొట్టాడు. ఆడ కూడా మళ్ళీ అదే బాడీ బిల్డప్ చూపించి, అదే మజిల్స్ చూపించి, అదే ఫైట్లు చూపించి అక్కడ కూడా ఎక్కడ ట్రోలింగ్స్ కి గురవుతాడో అని చెప్పి చాలా బాధపడ్డాను. ఎనీవేస్, ఆ ఛత్రపతి సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ తిరిగి మన ఇండస్ట్రీకి అయితే వచ్చేసారు. మరి ఈసారన్నా మరి ఆ బాడీస్ చూపించకుండా మంచి రాక్షసుడు లాంటి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తాడేమో అనుకున్న ట్రైలర్ చూడక ముందు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది, బెల్లంకొండ శ్రీనివాస్ నువ్వు బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఇంకొక ఏదో వుడ్ అయినా కానీ మన సినిమా స్టోరీ సెలెక్షన్స్ అయితే మారదు. ఆ ఫైట్లు లేకుండా, ఆ మజల్స్ చూపించకుండా నువ్వు ఫైట్స్ అయితే అదే సినిమా అయితే చేయమని అర్థమైపోయింది. కానీ ఒకసారి ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ట్రైలర్ చూస్తే నాకైతే క్లియర్ కట్గా అర్థమైంది, ఇది ఒక మైక్ టైసన్ గారి గురించి తీసినట్టుగానే ఉంది. టైసన్ నాయుడు మనం ఆ సినిమా కూడా చూసాం. ఇది లైగర్ చూసాం. అండ్ వరుణ్ తేజ్ది కూడా ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా చూసాం. అన్ని సినిమాలు చూసాం. మరి బెల్లంకొండ శ్రీనివాస్ స్టైల్లో మళ్ళీ మంచి మాస్ ఫైట్లతో మళ్ళీ తీస్తున్నారు. ఇక ఇంత గొప్ప సాహసం ఎవరు చేశారా అని చెప్పి నేను డైరెక్టర్ పేరు కోసం చివరిదాకా ఎదురు చూశాను. అప్పుడే నాకు కనిపించింది సాగర్ కే చంద్ర అని. ఈయన మనకి భీమ్లా నాయక్ లాంటి ఒక మంచి సూపర్ హిట్ మూవీని పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇచ్చారు. మరి అలాంటి డైరెక్టర్ నుంచి సినిమా అంటే కొంచెం ఓకే, ఒక రకంగా ఉండొచ్చు. కానీ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకైతే మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ జయజానికి నాయక, సాక్ష్యం ఇలాంటి సినిమాలు అవే ఫైట్లు, అవే బాడీ చూపించుకుంటా అవే ఫైట్లతో సినిమా తీసాడు తప్పితే ఆ ట్రైలర్లో నాకైతే ఏం మాత్రం కొత్తదనం అనిపించలేదు. అండ్ చేతులు కట్టుకొని ఉంచోవడం అయితే కామన్, అదైతే చేతులు కట్టుకొని ఉంచోవడం, వెనక నుంచి కొట్టడం. కానీ ట్రైలర్ చివరిలో ఒక షాట్ అయితే ఉందండి, ఇనప రాడ్లు మొత్తం ఎత్తి పెట్టి కొడతాడు. అదే అలాంటి షాట్స్ వల్లే మనం ట్రోలింగ్కి వెళ్ళేది. అది మరి బెల్లంకొండ శ్రీనివాస్ గారికి అర్థం అవుతుందో, లేదంటే అర్థమైనా అర్థం కానట్టు మళ్ళీ అవే పెట్టుకుంటాడో, లేదంటే ట్రోలింగ్ కోసం పబ్లిసిటీ కోసం అలాంటి స్టంట్స్ని ఏరికోరి పెట్టుకుంటాడో నాకైతే తెలియదు. కానీ ఆ స్టంట్స్ చూసినప్పుడు నాకైతే మాత్రం చాలా కామెడీ అనిపించింది. ఓవరాల్గా అయితే మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా రెగ్యులర్గా వచ్చే ఒక సినిమా లాగే ఉంది తప్ప ఏమాత్రం కొత్తదనం లేదు. మళ్ళీ బెల్లంకొండ శ్రీనివాస్కి ఏదైనా కొత్తదనం రావాలంటే మళ్ళీ ఆ రాక్షసు 2 ఏదో తీస్తా అన్నారు. మరి ఆ పార్ట్ 2 వస్తే ఏదన్నా కొత్తదనం అనిపిస్తుంది తప్ప ఆయన స్టోరీ సెలక్షన్లో ఏమాత్రం కొత్తదనం లేదు. డైరెక్టర్ మారుతున్నాడు కానీ స్టోరీ సెలక్షన్ మాత్రం సేమ్ ఉంటుంది. మేబీ డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పిన తర్వాత ఆ స్టోరీలో ఈయనే ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫైట్లు, ఆ స్టంట్లు మొత్తం ఈయనే సెలెక్ట్ చేసుకుని ఏరికోరి పెట్టుకుంటున్నాడో మరి తెలియదు. లేదంటే ఫైట్ మాస్టర్ నుంచొని ఫైట్ చేయమంటే లేదు నేను బాడీ చూపించి ఫైట్ చేస్తా అంటాడో తెలియదు. కానీ చివరికి ఏది ఏమైనా కానీ చివరికి అవుట్పుట్ మాత్రం ఒకటే సినిమా వస్తుంది, ఒకటే స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే వస్తుంది. మరి అది డైరెక్టర్ మిస్టేకో లేదంటే హీరో మిస్టేక్ అయితే నాకు తెలియదు. ఓవరాల్గా అయితే మటుకి ఇది జస్ట్ యావరేజ్, యాజ్ యూజువల్ రెగ్యులర్ బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ లాగే ఉంది. ఏమాత్రం కొత్తదనం అయితే లేదు. కాకపోతే డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారు, భీమ్లా నాయక్ డైరెక్టర్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారి కోసం వెళ్ళకపోయినా భీమ్లా నాయక్ డైరెక్టర్ కాబట్టి ఆయన కోసమైనా ఒకసారి వెళ్ళి చూడండి థియేటర్లో. ఈ ట్రైలర్కి నేనైతే మాత్రం 2.5 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. నాకైతే మాత్రం ఏమంత కొత్తగా అనిపించలేదు. కాకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ కాన్సెప్ట్ కొంచెం మార్చాడు, కానీ ఫైట్లు గీట్లు మొత్తం టేకింగ్ మొత్తం సేమ్ ఉంది, యాజ్ యూజువల్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ టైసన్ నాయుడు సినిమా ట్రైలర్ రివ్యూ. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన శివడాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.